రాముడు రాజవుతాడంటే అందరికీ ఆనందమే. ఆ ఆనందమే అతడు కాబట్టి. అందరి అంతరంగం అవగతమయ్యాక దశరథుడి హృదయంలో సంతోషం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నది. రాముడు పుట్టినప్పుడు గాని, శివధనస్సు విరచినప్పుడు గాని, పరశురాముని గర్వభంగమప్పుడు గాని కలిగిన సంతోషం కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ దశరథునకు. వశిష్ఠుల వారి వైపు చూసి, గురుదేవా, మీ ఆశీర్వాద బలమే నన్ను ఇంత రాజ్యభారాన్ని అవలీలగా మోసేటట్లు చేసింది. రాముడు కూడా మీ కృపాకటాక్షాల వలన అంతే సులభంగా మోయగలడు ఇహ నుంచి అని పలికాడు దశరథుడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు జవాబివ్వక మౌనంగా ఉన్నారు. బ్రహ్మర్షి గదా. దశరథుడు సుమంత్రుడి వైపు చూశాడు. ఆ చూపులో అర్థాన్ని గ్రహించగల మేధావి సుమంత్రుడు. నా రాముణ్ణి తీసుకురా అని చూపులతోనే ఆదేశించాడు దశరథుడు. అది గ్రహించాడు సుమంత్రుడు. వెంటనే స్వర్ణరథము అధిరోహించి శ్రీరాముని భవనం వైపు గుర్రాలను దౌడు దీయించాడు. రాముడి మందిరంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో రామయ్యకు సీతమ్మ ఒకవైపు, లక్ష్మణస్వామి మరొక వైపు కూర్చొని కబుర్లాడుతున్నారు. అపూర్వమైన ఆ దృశ్యాన్ని కనురారా గాంచి పరవశుడయ్యాడు సుమంత్రుడు. రామచంద్రుడి ముందు చేతులు జోడించి నిలుచుని చక్రవర్తి రమ్మన్నారు అనే వార్త తెలియజేశాడు. రాముడు కదిలాడు. ఆయన నీడా కదిలింది. సూర్యభగవానుడి గమనంతో సమయాన్ని బట్టి నీడలు ముందు వెనకలుంటాయి అందరికీ. రాముడి నీడ మాత్రం ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటుంది. ఆ నీడ లక్ష్మణస్వామి. సుమంత్రుడి రథమధిరోహించారు అన్నదమ్ములిద్దరూ. అయోధ్య వీధుల గుండా వెడుతున్నది రథం. అన్ని మర్యాదల కట్టుబాట్లు తెంచుకొని అతివలందరూ రామచంద్రుడి దివ్యమంగళ విగ్రహం చూడడానికి సౌధాగ్రాల మీద బారులు తీరి నిలుచున్నారు. తొందరగా మెడలెక్కిన వారి జడలోని పువ్వులన్నీ గాలికి జలజల రాలి నక్షత్రాలు ఆకాశం నుంచి అలా అలా రాలుతున్నాయా అన్నట్లుగా ఉన్నది. రామయ్యను కనులారగాంచిన వారి కనుల నుండి ఆనంద బాష్పధార ఉప్పొంగి నేలపై రాలుతున్నప్పుడు సూర్యకాంతి ప్రతిఫలించి ఇంద్రధనుస్సు విరిసింది. తల్లి ఆవును చేరే లేగదూడల వలె అయోధ్యాపౌరుల చూపులు ఆయన రథం వెంట పరువులెత్తాయి. మంత్రాంగ మందిరం చేరుకున్నది రామచంద్రుడి రథం. రామయ్య తేరు దిగి తిన్నగా లోనికి ఠీవిగా అడుగుపెట్టాడు. వినయంగా వశిష్ఠుల వారి పాదాలు స్పృశించాడు. తండ్రికి నమస్కరించి నిలుచున్నాడు. ఎదురుగా నిలబడిన కుమారుడిని దగ్గరకు తీసుకుని గాఢాలింగనం చేసుకున్నాడు దశరథుడు. ఆలింగనం చేసుకుంటూ రాముడి వక్షస్థలము భుజములు గట్టిగా అదిమి చూశాడు దశరథ మహారాజు. భూభారాన్ని మోయగల శక్తి వాటికి ఉన్నదా లేదా అని పరీక్షించినట్లుగా ఉన్నది. పరశురాముడంతటి వాడి యుద్ధకండూతిని అణచివేసిన ప్రియపుత్రుడిని అతనివి తీరా చూసుకొని, నాయనా, ముంచుకొచ్చే వార్ధక్యము నన్ను అశక్తుడిని చేస్తున్నది. ఈ రాజ్యభారము ఇక నేను మోయలేను. నీ వంటి పుత్రుడున్న నేను ఇంకా ఈ భారాన్ని మోయాలి అనుకోవడం సరి అయినది కాదు. నా సకల జన్మల పుణ్య ఫలానివి నీవు. నీ విశాల భుజస్కంధాలపై రాజ్యభారాన్ని ఉంచి ఇక నేను తపోవనాలకు వెళ్ళిపోతాను. నీవు ఇక కిరీటాన్ని ధరించి ధర్మవర్తనుడవై రాజ్యలక్ష్మిని ఏలుకోవాలని నా కోరిక అని పలికిన తండ్రి మాటలకు రామచంద్రుడి అంతరంగంలో మెదిలిన భావము ఒక్కటే. ఇది నా తండ్రి అయిన నా ప్రభువు ఆజ్ఞ, పాటించవలసినదే. తండ్రి మాటలకు అంగీకారం తెలిపాడు రామచంద్రుడు. తదుపరి చక్రవర్తి అనుజ్ఞ పొంది ఇంటిబాట పట్టాడు. సుమంత్రుడు తెచ్చిన స్వర్ణరథమధిరోహించి విశాలమైన తన నివాస గృహం చేరుకున్నాడు. వశిష్ఠ మహర్షి, తక్కిన మంత్రులు రాజు వద్ద అనుమతి పొంది మంత్రాంగ మందిరం నుంచి నిష్క్రమించారు. దశరథుడు సామంత్రులందరినీ రావించి విషయం తెలియజేశాడు. అప్పటికే రాముడి ఖ్యాతి దశ దిశలా పాకి ఉన్నది. ఒక్క వేటుతో తాటకిని సంహరించాడు. మారీచ సుబాహుల పీచమణిచాడు. శివధనుర్భంగం గావించాడు. అన్నింటికీ మించి రాజకులాంతకుడైన పరశురాముడి భుజదర్పం అణిచివేశాడు. ఇంతటి జగదేక వీరుడు తమ చక్రవర్తి కాబోతున్నాడంటే ఏ సామంతరాజు సమ్మతించడు? రాముడి శౌర్యము, వీరము, ధర్మవర్తనము ఒక ఎత్తు, రామచంద్రుడి ప్రవర్తన మరి ఒక ఎత్తు. స్మితభాషణము, పూర్వభాషణము, మధుర భాషణము ఆయన సహజ సిద్ధ గుణాలు. సర్వలోక మనోహరుడైన రామచంద్రుడి ఛత్రఛాయలో మునుపటికన్నా మిన్నగా సేద తీరవచ్చు. సామంతరాజులందరి మనస్సులు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. ముక్త కంఠంతో వారంతా చక్రవర్తి నిర్ణయాన్ని స్వాగతించారు.
ధన్యుణ్ణి. నమస్కారం. కంబరామాయణాన్ని మీకు అందించిన వారు ఊటుకూరు జానకి రామారావు.